సాగుబడి కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తూ వ్యవసాయ కార్యక్రమాల్లో అగ్రస్థానంలో నిలబెట్టిన రైతాంగానికి అభినందనలు. ఈ రోజు సాగుబడి కార్యక్రమంలో ముందుగా ఇవాల్టి ఎపిసోడ్లోని ముఖ్య అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. పందెం కోళ్ల పెంపకం. లాభసాటిగా పందుల పెంపకం. చిరుధాన్యాల ప్రాసెసింగ్ వివరాలు. ఒకప్పుడు పెరటి కోళ్ల పెంపకం ప్రారంభమైన పౌల్ట్రీ రంగం నేడు పారిశ్రామిక స్థాయికి ఎదగటం మనం చూస్తూనే ఉన్నాం. పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా గుడ్లు, మాంసం రూపంలో నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని తక్కువ ఖర్చుతో పొందుతూ ఉన్నమాట నిజం. అట్లాగే ఎంతోమంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధిని కూడా పొందుతున్నారు. కొంతమంది పందెం కోళ్లను పోషిస్తూ అధిక లాభాలను పొందుతూ ఉండటం కూడా జరుగుతున్నది. పందెం కోళ్లను మాత్రమే పోషిస్తూ కూడా లాభాలను పొందుతున్న ఎంతో మంది మంచి ఫలితాలు పొందుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రకృతి ప్రసాదించిన సహజమైన కల్తీ చేయలేని సంపూర్ణ పోషక ఆహారం కోళ్ల మాంసము, కోడి గుడ్లలో ఉంటుంది. మనిషికి కావలసిన మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, శక్తి పుష్కలంగా లభ్యమవుతాయి. అంతేకాకుండా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండటం వల్ల కోళ్ల మాంసాన్ని, కోడిగుడ్లను తింటూ ఉన్నారు. అయితే బ్రాయిలర్ కోళ్లలో కొంతమేర ఇంజెక్షన్లను వినియోగిస్తూ ఉండటంతో కొంతమంది సహజ సిద్ధంగా పెరిగే నాటు కోళ్లని, వాటి మాంసంని, వాటి గుడ్లను తింటూ ఉండడం కూడా తెలిసిందే. అయితే వీటిలో పందెం కోళ్ల పెంపకం, వాటితో వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. మనం చూస్తున్న ఈ రైతు పేరు నాగేశ్వరరావు. పందెం కోళ్ల పెంపకంలో ఈయన దృష్టి పెట్టి మంచి మేలిమి రకాలను తెచ్చి వాటిని పోషిస్తూ విక్రయిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. కూడా 15 సంవత్సరాల నుంచి మేము పందెం కోడి పుంజులు ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఈ పందెం కోడి పుంజుల్లో వివిధ దశల్లో వీటిని చక్కగా బ్రీడింగ్ చేయించి మంచి క్వాలిటీగా తీసుకొచ్చి వాటిని అమ్మటం జరుగుతుంది. ఫస్ట్ ముందుగా మేము మంచి మేలుజాతి బాగా పోట్లాడేటటువంటి కోడిపుంజుని సెలక్షన్ చేసుకొని దానికి చక్కటి మంచి పెట్టలో మంచి బ్లడ్ లైన్లో మంచి బాగా పోట్లాడేటటువంటి పెట్టలను కలిపి వాటిని క్రాసింగ్ చేయించి పిల్లలు చేయించడం జరుగుతుంది. ఆ పిల్లల్ని మేము చక్కగా ఫస్ట్ ఒక చిన్నప్పటి నుంచి కూడా వ్యాక్సిన్స్ కానీ మందులు కానీ అన్ని టైం టేబుల్ ప్రకారం చక్కగా వేసుకుంటూ ఒక నెల రోజులు ఒక దొడ్లో పెంచుకుంటా, తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఆ నెల రోజుల తర్వాత ఈ దొడ్లో తీసుకొచ్చి ఇక్కడ పెంచి ఒక స్టేజ్ అంటే ఇంచుమించుగా తల్లి పాయిదోలి పుంజుపిల్ల తయారయ్యే స్టేజ్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెంచడం జరుగుతుంది. ఇలాగా ఈ కోడి పుంజులను పెంచుకుంటా కోతలు పట్టిన తర్వాత నుంచి గాబులో వేయడం జరుగుతుంది. గాబులో వేసాక వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటికి సరైన ఫీడింగ్ ఇచ్చుకుంటా బాయిల్డ్ ఎగ్ కానీ అలాగే ఆకుకూరలు కానీ అలాగే పండగ టైంలో వచ్చే వాటికి మనం 4 బాదం పిక్కలు కానీ లేకపోతే మన వేట మాంసం కానీ ఇలా ఇచ్చుకుంటా మినిమం 2 సంవత్సరాలు వీటిని మనం పెంచడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పందెం కోళ్లకి ఉన్న డిమాండ్ని బట్టి కోళ్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి మేలిమి జాతి కోళ్ల పోషణ చేస్తూ ఉన్నారు. కోళ్లకు సహజ పద్ధతుల్లో ఫీడ్ అందిస్తూ ఎటువంటి రసాయన మేత అందించకుండా సాధారణ సహజ మేతను అందిస్తూ ఉన్నారు. గుడ్డు దశ నుంచి పందెం కోడి పుంజు వయసు వచ్చేవాడికి మినిమం 24 నెలలు వ్యవధి ఉంటుందండి. అంటే గుడ్డు మనం పుంజుని మేలుజాతి పుంజుని తీసుకొని దాని నుంచి మంచి పెట్టలను కూడా సెలక్షన్ చేసుకొని వాటి నుంచి మనం వాటిని క్రాసింగ్ చేయించి గుడ్లు పెట్టించి పొదగేయడం జరుగుతుంది. ఆ పిల్లల్ని మేము ఫస్ట్ ఒక 2 నెలల పాటు చాలా జాగ్రత్తగా పెంచుకొని బయట ఎటువంటి గెద్దలో కాకులు వాటి బారిన పడకుండా జాగ్రత్తగా పెంచుకొని తర్వాత బయట ఆరు బయట మంచి వాతావరణం మంచి గ్రీనరీ ఉన్న దగ్గర పెంచి అంటే ఫీడింగ్ కూడా మంచి పర్ఫెక్ట్ అయిన ఫీడింగ్ అంటే గింజ మీద ఎటువంటి ఇబ్బంది సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఎక్కువ 24 నెలలు మన దగ్గర గాబులోనే ఉండాలి. కాబట్టి కోడిపుంజుని చిన్నప్పటి నుంచి కూడా ఒక స్టాండర్డ్గా అంటే పిల్లల దశ నుంచే స్టాండర్డ్ మేత మేపుకుంటానే మేము ముందుకు తీసుకెళ్తాం. తీసుకెళ్ళాక ఇంచుమించుగా మనకి 9 నెలలు 10 నెలలు వయసు వచ్చాక వీటిని కోతలు పట్టే వయసు వచ్చాక వీటిని గాబులు అంటే జల్లాల్లో వేయడం జరుగుతుంది. జల్లాల్లో వేసి మళ్ళీ ఇంచుమించుగా 9 నెలలు మేపుతామండి. అంటే 18 నెలలు వయసు వచ్చేదాకా గాబులో ఉంటుంది, 9 నెలలు గాబులో ఉంటుంది. ఈ 9 నెలలు గాబులో వయసు వచ్చిన తర్వాత 18 నెలల వయసు వచ్చిన కానీ తాడేసి కోడిపుంజికి పండగ టైంలో మనం బాయిల్డ్ ఎగ్ కానీ ఆకుకూరలు కానీ అలాగే కైమా కానీ
లేకపోతే ఒక 24 రకాల ఐటమ్స్తో తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలాగ వీటిని మేపి వీటిని మేము పందానికి సంబంధించినటువంటి పందిగాళ్ళు ఎవరైనా వచ్చి మా దగ్గర కొనుక్కెళ్తుంటారండి. దీన్నే మేము జీవనాధారంగా, అలాగే నాతో పాటు నా దగ్గర కూడా ఒక 7-8 మంది పనిచేస్తుంటారు. వాళ్ళకు కూడా ఇది నేను కూడా వాళ్ళకి ఒక చేయూత కల్పించినట్టుగా ఉంటుంది. కాబట్టి నేను 15 ఏళ్ళు బట్టి ఈ పందెం కోడిపుంజుల ఫామ్ని పెంచుకుంటున్నానండి. పుంజులను పోషిస్తూ వాటికి మంచి పోషక విలువలు కలిగిన మేతని అందిస్తూ ఉన్నారు. పందెం కోళ్ల పోషణ లాభసాటిగా ఉండాలి అంటే కోళ్లకు నాణ్యత కలిగిన మేతను అందజేయడం, అట్లాగే మేతలో కూడా పొదుపు పాటించడం అత్యంత ముఖ్యమైన విషయం అంటారు ఈ రైతు. కోడిపుంజు మనం అమ్మే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేపాటికి 15,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుందండి. ప్రతి కోడిపుంజు పిల్ల దశ నుంచి మన దగ్గర తయారయ్యే వయసు వచ్చేపాటికి మినిమం యావరేజ్గా కోడిపుంజుకి మినిమం 15,000 నుంచి 25,000 వరకు అవుతుందండి. మనం పెట్టే మేతను బట్టి 25,000 వరకు అవుతుందండి. మనం బ్రీడింగ్ విషయానికి వచ్చేప్పటికి మన ఇండియాలో కోడిపుంజులతోనే కాకుండా బయట దేశాలు ఇటువంటి పెరుగు కానీ అటు ఫిలిప్పీన్స్ నుంచి కూడా మేము దిగుమతి చేసుకున్నాం గతంలో. వాటికి వచ్చిన బ్రీడర్స్ వాటికి వచ్చిన పిల్లల్ని కూడా బ్రీడింగ్ చేయించడం, వాటి నుంచి మన ఇండియన్ పెట్టలకే పుంజులు కూడా క్రాస్ చేయించి వాటిని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. అవి కూడా జనాలకి ఏది కావాలంటే, అంటే మన ఇండియన్ బ్రీడ్ కావాలంటే ఇండియన్ బ్రీడ్ ఉంది, పెరుగు క్రాస్ బ్రీడ్లు కావాలంటే పెరుగు క్రాస్ బ్రీడ్ సంబంధించిన బ్రీడ్లు కూడా మన దగ్గర ఉన్నాయండి. జనాలకంటే ఎవరికి ఏదైతే కావాలో అది అందించడమే మా యొక్క ఉద్దేశం. బాగా పోట్లాడి పందాలు చేస్తేనే కదా, పందాలు చేస్తే మనకే మళ్ళీ ఎక్కువ కస్టమర్లు రావడానికి మేము వాటిని ఎక్కువ డెవలప్మెంట్ చేయటం, బాగా బ్రీడింగ్ చేయించడం, బాగా పోట్లాడే మేలుజాతి కోడిపుంజుని తీసుకొచ్చి ఇంకా మేలుజాతి అంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటా వీటిని మనం డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. కోడిపుంజు వచ్చేపాటికి స్టార్టింగ్ మన దగ్గర ఉన్న బ్రీడర్ మినిమం 1,00,000 నుంచి 5,00,000 వరకు మన దగ్గర ఉన్న బ్రీడర్లు ఉన్నాయండి. మనకి ఒక 5-6 రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన దగ్గర కోడిపుంజులు కొంటారండి. అంటే మన పక్కన బార్డర్ అయినటువంటి తెలంగాణ కానీ, అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు బెంగళూరు అంటే కర్ణాటక కానీ, తమిళనాడు నుంచి కూడా వచ్చి మన దగ్గర కోడిపుంజులు కొనుక్కుంటారండి. వీటికి పండగ టైంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ పండగ టైం అనే కాదు, పండగ కాకుండా మిగతా టైంలో కూడా 365 రోజులు కూడా వీటిని మేము గాబులు వేసిన కాడ నుండి మా దగ్గర కొనుక్కొని తీసుకెళ్ళి వాళ్ళు తయారు చేసుకుని, కొంతమంది మేపుకొని వాళ్ళు పందాలు వేసుకునే వాళ్ళు తయారు చేసుకుంటారు. లేదంటే మేము తయారు చేసి రెడీమేడ్గా కొనుక్కునే వాళ్ళు మా దగ్గర పండగ టైంలో తయారు చేసినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారండి. మనం మేత తయారు చేసే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే పందెం కోళ్లు ఏపుగా పెరిగినప్పుడే వాటిని విక్రయించి లాభాలను పొందవచ్చు అంటున్నారు ఈ రైతు. నేను స్టార్ట్ చేసి మినిమం 20 ఏళ్ళు అవుతుందండి. ఫస్ట్ ఇంటికాడ పెంచాను, తర్వాత 15 ఏళ్ళు అవుతుందండి నేను దొడ్డు పెట్టి. అప్పటి నుంచి నాలాంటి నిరుద్యోగ యువత వాళ్ళు చాలామంది కూడా ఇలాంటి కోల్డ్ ఫీల్డ్ కానీ పాడి పరిశ్రమ వైపు చూస్తున్నారు. మాకేంటంటే ఫస్ట్ నుండి కోడి పుంజులు పెంచడం అంటే ఇష్టం. దానివల్ల మనం ఈ కోడి పుంజులు పెంచే పరిశ్రమలోకి దీంట్లోకి మనం రావడం జరిగింది. పెట్టాక నాతో పాటు ఒక 10 మందికి నేను వాళ్ళకి పోషణ కల్పించడం జరుగుతుంది. నాకు మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళ ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ కోడి పుంజుల వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నామండి. అంటే ఈ కోడిపుంజుల పెంపకం అనేది ఎలా ఉంటుందంటే, దీని మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళే ఈ రంగంలోకి రావాలండి. దీని మీద పూర్తి అవగాహన చేసుకోవాలండి. ఇది చిన్నపిల్ల పుట్టిన కాడ నుండి పుంజు పెద్దదయ్యే వరకు రకరకాల స్టేజ్ల్లో రకరకాల వైరస్లు, రకరకాల ఎఫెక్ట్లు ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు దీని మీద పూర్తి అబ్జర్వేషన్ చేసుకొని దీని మీద పూర్తిగా అంటే మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు దీని మీద పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ రంగంలోకి అయితే రావాలండి. అదే ఆదాయం పరంగా అయితే బాగానే ఉంటుంది. కానీ ఫస్ట్ ఒక 3 సంవత్సరాల దాకా ఎటువంటి ఆదాయం ఉండదు. తర్వాత ఒక 4వ సంవత్సరం నుంచి మనకు పేరు డెవలప్మెంట్ అయిన కాడ నుండి దీనికి ఆదాయం స్టార్ట్ అవుతుందండి. నాకైతే మినిమం నెలకే ఇప్పుడు నాకు కుర్రోళ్ళ ఖర్చులు కానీ, అలాగే నా దొడ్డి మెయింటెనెన్స్లు కానీ మినిమం 1,50,000 నుంచి 2,00,000 వరకు ఖర్చు అవుతుందండి. అది కాక నాకు ఆదాయం వచ్చేప్పటికి నాకు ఒక 1,00,000 నుంచి 2,00,000 వరకు ఆదాయం ఉంటుందండి నెలకు వచ్చేప్పటికి. దీన్ని చాలామంది యువత దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారండి. కానీ వాళ్ళకి చెప్పేది ఒకటే, నేను దీన్ని మోసపోకూడదు. దీని మీద పూర్తిగా అవగాహన చేసుకొని కోళ్ళు అంటే జాతి, దాని యొక్క విధానం అన్నీ పర్ఫెక్ట్గా తెలిసి మంచి వాళ్ళ దగ్గర సెలక్షన్ చేసుకొని పెట్టుకుంటేనే వాళ్ళకి మంచి ఆదాయ వనరుగా అయితే ఉంటుంది. కోడిపుంజు వాళ్ళ బంగారంతో సమానం అండి. నాకు తెలిసి అయితే కోడిపుంజు విషయం కానీ కోడి పెట్ట అయినా బంగారంతో సమానం అండి. కొద్దిగా మనం కష్టపడి కొద్దిగా ఇబ్బందులు పడినా ఫేస్ చేయగలిగితే ఒక 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి మంచి మనకి నాలాంటి నిరుద్యోగ యువతకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది పందెం కోడిపుంజు తయారు చేయడానికి ముందు మేము గుడ్లు పెట్టించాక పొదగేయడం జరుగుతుంది. మేమైతే ఇంక్యుబేటర్లు అయితే పొదగేయం, ఓన్లీ పెట్టలకే పొదగేయటం. పెట్ట ఇంచుమించు 21 రోజు పొదిగాక పిల్ల అవుతుంది.
21 రోజు పిల్ల అయిన కాడ నుండి మేము వీటికి ఫస్ట్ డే కాడ నుంచి కూడా ఏ రకమైనటువంటి మందులు వాడాలి ఏంటనేది మా దగ్గర ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ ఫస్ట్ 3 డేస్ బెల్లం వాటర్, అలాగే తర్వాత ఒక 3 డేస్ యాంటీబయాటిక్ వాటర్ ఇచ్చుకుంటా, తర్వాత ఆ ఫస్ట్ వారంలో లసోటా వేస్తామండి. తర్వాత 14th డే దాటిన తర్వాత గంబోరా అనే వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ 25 రోజులు దాటిన తర్వాత మసోసానికి కూడా ఒక వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. తర్వాత 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ పాముల మందు వేసి మళ్ళీ క్లోన్ 30 కానీ ఎన్డీ క్లోన్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలాగే 3 నెలల వయసు వచ్చాక మళ్ళీ పాముల మందు వేసి ఆర్డీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందండి. 6 నెలలకు ఒకసారి మేము వివిఎన్డి వ్యాక్సిన్ కూడా వేయించడం జరుగుతుంది. అలాగంటే మాకు ఇక్కడ దగ్గరలో ఒక డాక్టర్ గారు ఉంటారండి మాకు అందుబాటులో. ఇప్పుడు ఆ డాక్టర్ గారు మాకు ప్రతిదాన్ని ఏదన్నా డల్గొన్నా ఏదన్నా చనిపోయినా ఎమ్మనే దాన్ని పోస్ట్ మార్టం చేసి ఏ మెడిసిన్ అయితే వాడమంటారో ఆ రకమైన మెడిసిన్ మేము ఎప్పటికప్పుడు వాడతామండి. మాకు ఒక డాక్టర్ గారు ప్రత్యేకించి మా ఫామ్స్లో ఒక డాక్టర్ గారు మాకు అందుబాటులో ఉంటారండి. మేము కూడా ఎప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటా ఎటువంటి తేడా ఉన్నా దాన్ని అంటే ఈ కోళ్ళలో తిరగనీయకుండా వేరే సపరేట్ చేసి దానికి తగ్గ మెడిసిన్ ఇచ్చి జారీ చేసుకుంటాం. నా పేరు ఆంజనేయులండి. కేఆర్ఆర్ ఫామ్లో నేను సంవత్సరం బట్టి పనిచేస్తున్నా. నేను పొద్దున్నే పిల్లల పెట్టలకు మేతలు వేస్తానండి. సోళ్ళు, గంట్లు, ఒడ్లు వేస్తానండి. అవి నీట్గా శుభ్రంగా కడిగి వేస్తానండి. దాని తర్వాత కోడిపిల్లలు వదిలేటప్పుడు మనం కోడిపిల్లలు ఎలా ఉన్నాయో అబ్జర్వేషన్ చేసుకోవాలండి. తర్వాత కోడిపిల్లల మొత్తాన్ని కమ్మేసుకోవాలండి. సాయంత్రం పూట ఏదైనా డల్లకుంటే ఇండిషనల్ గట్ట చేసుకోవాలండి. లేకపోతే వాటిని తీసేయాలండి, బ్యాచ్లో ఉంచి ఎడదీసేయాలండి. ఏరే గాబుల్లో కమ్మేసుకోవాలండి. వాటి తగ్గ మెడిసిన్స్ వాడాలండి. ఫస్ట్ పిల్ల కాడ నుంచి 9 నెలలు వచ్చేవారి దాకా బయట తిరగనిస్తామండి. బయట తిరగనిచ్చాక కాకులు, గెద్దలు, పిల్లులు ఏమీ ఎత్తుకెళ్ళకుండా జాగ్రత్త పడతామండి.